ఆలయ ఖ్యాతి దశ దిశలకు వ్యాపింపజేయడంలో ఆమె జన్మ చరితార్థమైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ రాష్ట్రంలో 100% విద్యావంతులున్న భట్టరాజు కులంలో ఆమె తెలియని వారు ఎవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వనపర్తిలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా స్పందించేది మా శ్రీ గద్దె విజయనేత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. స్వాగతం, సుస్వాగతం. ధనలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చాలా హ్యాపీగా ఉన్నదండి. భవ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్నామండి. చాలా హ్యాపీగా, చాలా ప్రోగ్రామ్ బాగా జరిగిందండి. మీరు ఎలాంటి కార్యక్రమం, ఎలాంటి సేవా కార్యక్రమం గుర్తించి వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది? చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాకు చెప్పిన వచ్చి అవార్డు తీసుకున్నామండి. గతంలో కూడా ఏమైనా అవార్డు తీసుకున్నారా? తీసుకున్నామండి అవార్డు. అవార్డు కూడా తీసుకున్నాము. ఢిల్లీలో అవార్డు తీసుకోవడం. ఢిల్లీలో ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి సంస్థ వాళ్ళకి మీకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ధనలక్ష్మి చాలా యాక్టివ్ పర్సన్, చాలా బాగా చేస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఆమె చేసే చాలా బాగున్నది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు? మేము ఈ కార్యక్రమం చేయబట్టి 10 years అవుతుంది. మా పాప చారిటబుల్ ట్రస్ట్ నుంచి 10 years అవుతుంది ప్రోగ్రామ్ చేయబట్టి. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎలాంటి సేవా కార్యక్రమాలు? మా పాప పేరు చాలా చేయాలని. ఓకే మేడం, మీ పేరు, ఈ అవార్డు వచ్చిన పాప గారి పేరు, ఇంకా ఏ డిస్ట్రిక్ట్? ఓకే, ఏ డిస్ట్రిక్ట్ నుంచి, ఎక్కడి నుంచి మీరు? మా పాప పేరు భవ్య. మేము ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా మేము ఈరోజు ధనలక్ష్మి బ్రైట్ లైట్స్ వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు చేసిన ఈరోజు కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈరోజు వంశీదాదేవి గారి స్మరించుకుంటూ ఈరోజు అందరికీ అవార్డ్స్ కానీ వివిధ రంగాల్లో అవార్డ్స్ మరియు పేదవాళ్లకు సంస్థలు కానీ అదేవిధంగా కళాకారులకు చిన్నపిల్లలతో నాట్య దృశ్యాలు ఇవన్నీ చాలా ఈరోజు అద్భుతంగా చేశారు, అద్భుతంగా పిల్లలు చేశారు. మేము వేదాంతం భవ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాకు అవార్డు ప్రకటించారు. ముఖ్యంగా అవార్డు
దేని గురించి ఇచ్చారంటే మేము చేసిన సంఘంలో సేవలు మేము దాదాపు మా చెల్లె పేరు మీద 2012 నుంచి ప్రతి ఒక్క గ్రామంలో మాది నల్గొండ జిల్లా గంగాపూర్ గుండాల మండలం గంగాపురం గ్రామం అక్కడ నుంచి 2012 నుంచి మా చెల్లెకు ఉన్నప్పుడే మా చెల్లె ఉన్నప్పుడే తనకు చిన్నపిల్లలకు వృద్ధులకు సేవ చేయాలని ఎక్కువ ఉండేది. అదేవిధంగా మా చెల్లె ఎప్పుడైతే అలా జరిగిందో అప్పటి నుంచి మా నాన్నగారు ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు వృద్ధులకు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు కానీ వాళ్ళందరికీ సేవ చేయడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా మా ట్రస్ట్ ఇప్పటికీ 10 నుంచి 14 సంవత్సరాలు అయింది. ఇంకా మేము మా ట్రస్ట్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి గారికి చాలా చాలా కృతజ్ఞత చేస్తున్నాను. ఆమె కూడా ఇలాంటి ఎన్నో సంఘం సంబంధించిన మంచి యాక్టివిటీస్ చేసి ముందుకు ఇంకా పేద ప్రజలకు కానీ ఇబ్బందులు ఉన్న దాన్ని ఆదుకొని వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అదేవిధంగా ఆమెకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ట్రస్ట్ ఏ పేరుతో ఉంది, ఎక్కడ ఉంది? మా ట్రస్ట్ వచ్చేసి వేదాంతం భవ్య మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇది వచ్చేసి రామ్నగర్ గుండా రిజిస్టర్డ్ అయ్యింది. ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ట్రస్ట్ పెట్టేటప్పుడే క్లియర్గా బైలాస్లో ఏం పొందుపరచాలంటే కేవలం మా నాన్నగారు మా జీతంతోనే ట్రస్ట్ నడవాలి, ఏ ఇతర సాయంతో కాకుండా ఓన్లీ మా జీతంతోనే ట్రస్ట్ నడుస్తుంది. సూపర్ సూపర్ సూపర్. అదే ఇప్పటివరకు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం? తప్పకుండా అండి. మేము రాబోయే రోజుల్లో కూడా వృద్ధులకు కానీ పేద పిల్లలకు కానీ ఇంకా మాకు తోచినంత వరకు మేము సాయం చేయగలుగుతాం. అదేవిధంగా మాకు ఇంకేమన్నా ఇది ఒకటే కాదు, నేను తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి ఇండస్ట్రీస్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి అట్లా కూడా పిల్లలకు ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ అట్లా కూడా మా సహాయమైన సహాయం మేము చేయడానికి ముందుంటున్నాం.